అందరికీ నమస్కారం. పెద్దలు, వరిష్ఠ కవులందరూ విచ్చేసిన ఈ సమావేశంలో ఒక యువ కవిగా నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న అరాచకాలను సహించలేక ఈ రాచరిక వ్యవస్థ తొలగి విశాల భారతదేశంలో ఈ ప్రాంతం విలీనం కావాలని ఆకాంక్షిస్తున్న యువ కవిని నేను. పొంగారిన దేశభక్తితో నేను రచించిన ఒక పద్యాన్ని ఆలపిస్తాను. జెండా ఒక్కటే మూడు వన్నెలది, జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశం ఒక్కటే భారతాఖండ సేతు హిమాచలోర్వరా. కవికాండములోనన్ రవీంద్రుండొక్కండె కవీంద్రుండు, ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు, గాంధీయొకడే తల్లి మహాభారతి, తల్లి మహాభారతి. ధన్యవాదాలు. అది దాశరథి ఆంతర్యం. మహాంధ్రోదయాన్ని ఆకాంక్షిస్తున్న కవి, అంతేకాదు తిమిరంతో సమరం చేస్తున్న కవి, యువ కవి దాశరథి. ఇక వానమామలై వరదాచార్యుల వారు. ఒక కవి జీవితాన్ని, ఏ కవి కూడా తన జీవితాన్ని ప్రాచీనుడు చెప్పుకోవడం మనకు అలవాటు లేదు, కానీ అందరికీ అభిమాన పాత్రుడైన తెలుగుల పుణ్యపేటి అని మా విశ్వనాథ వారు పొగిడినటువంటి పోతన గారిని గురించి, ఆయన జీవితాన్నే కథా వస్తువుగా చేసుకుని ఇతివృత్తంగా పోతననే మలుచుకొని పోతన చరిత్రాన్ని రచించినటువంటి అభినవ పోతనగా పేరుగాంచి వర్ధిల్లుతున్నటువంటి మా వానమామలై వరదాచార్యుల వారు. వరదాచార్య, ఏది మీ దేశభక్తిని, మీ భాషానురక్తిని ప్రకటించండి. జై శ్రీరామ. ఈనాటి ఈ సమావేశంలో ఇక్కడ ఉండడం వల్ల పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. మన ప్రాంతంలో నిజంగా కూడా తెలుగుకు పట్టినటువంటి అవస్థను దూరం చేయటంలో తెలంగాణ సురవరం వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అమోఘం. అది ఇప్పటికీ కాస్త తారాస్థాయికి చేరుకుంటున్నది. ఆ తర్వాత అది మనకు నిత్య జీవితంలోకి వచ్చేస్తుంది. సురవరం వారు గోల్కొండ పత్రిక అనేటువంటిది ఒక సంపాదకుడని కాదు, అటు ప్రూఫ్ రీడింగ్ చేసుకుంటూ ఉన్నాడు, అటు కంపోజింగ్ చేసుకుంటూ ఉన్నారు, అటు వార్తలు చూస్తున్నారు, అన్నీ కూడా ఒంటి చేతనే వారు చేసుకుంటూ ఉన్నారు. మరి 1926లో ప్రారంభించినటువంటి పత్రికను ఆయన కష్టపడుతూ 1939లో తాను పూర్తిగా సంపాదకుడిగా మారిపోయారు. అటువంటి వారిని ఈరోజు కలవడం, దానికంటే గొప్పగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కవి సామ్రాట్ కానీ, దాశరథి కానీ, గుర్రం జాషువా గారు కానీ, ఇంకా ఇతర మిత్రులందరినీ కూడా కలవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ సమయంలో నేను అనుకున్నటువంటి ఒక రెండు మాటలను చెప్పి ఒకసారి తెలుగు భాష స్తుతి చేసే ప్రయత్నం చేస్తాను. నేడే శ్రీరామనవమి, నేడే శ్రీరామనవమి, ఈనాడే కృష్ణాష్టమి ఇంటింట చూడన్. నేడే శ్రీరామనవమి, ఈనాడే కృష్ణాష్టమి. ఈ సమావేశం చూస్తూ ఉంటే నాకు అటువంటి భావన కలిగింది. ఇకపోతే తెలుగు భాషకు ఉన్న గొప్పతనం గురించి
దివ్యుడవు శ్రీకృష్ణదేవరాయలు తాను, దివ్యుడవు శ్రీకృష్ణదేవరాయలు తాను, దేశ భాషలందులెస్స తెలుగనంగా. అప్పయ్య దీక్షితులాంధ్రత్వము నాంధ్ర భాష లభించుటలు తపఫలమనంగా. అప్పయ్య దీక్షితులు ఆంధ్రత్వము నాంధ్ర భాష లభించుటలు తపఫలమనంగా. బ్రౌందొర ఆంధ్రము, బ్రౌందొర ఆంధ్రము, ప్రాచ్య భాషలకెల్లా, ప్రాచ్య భాషలకెల్లా మధురమౌ ఇటలీ సమానమనగా. మలికి భరాముండు, మలికి భరాముండు మహితాంధ్ర కృతి కన్య, కృతి గోపికల రాధికేయనగా. కృతి అనగా ద్రవిడ కర్ణాటకోడ్ర, ద్రవిడ కర్ణాటకోడ్ర, ద్రవిడ కర్ణాటకోడ్ర భాషల, ద్రవిడ కర్ణాటకోడ్ర దివ్య, ద్రవిడ కర్ణాటకోద్ర విద్వాంసులర. ఆంగ్ల పారసీ బుధులు వహ్వాయనగా, ఆంధ్ర పారసీక విద్వాంసులు వహ్వాయనగా. సాటి పలుకుల మేటి భాషావధూటి, సాటి పలుకుల మేటి భాషావధూటి అనగా. ఆంధ్రవాగ్జనని, ఆంధ్రవాగ్జనని, నుతికెక్కునాంధ్రవాగ్జనని గొలుతు నేను. తెలుగు భాష అంటే కవులందరికీ ప్రాణం. నిజంగా సహజ కవి పోతనను తనలో ఆవహింపజేసుకొని ఆంధ్ర భాషామ తల్లికి మణిమాలను సమర్పించిన సహజ కవి మా వానమామలై వరదాచార్యుల వారు. అందుకనే వారి కవిత్వంలో ఆ భాషానురక్తి, ఆ భాషా వైభవం మనకు కనిపించింది. అమ్మా ముదితల్ నిర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినని ఎవరన్నారో కానీ అన్ని రంగాల్లోనూ ఇవాళ స్త్రీ శక్తి కూడా సమున్నతంగా దీపిస్తూ ఉండడం అన్నది ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఇవాళ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్త్రీలు ఉద్యమిస్తున్నారు. అలాగే మంచి కవిత్వం రాస్తూ ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులై నిలుస్తున్నారు, దేశభక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎల్లాప్రగడ సీతాకుమారి గారు అందుకు ఉదాహరణ. ఆమె కథా రచయిత్రి, ఉపాధ్యాయుని, అనేక విధాలుగా దేశ సేవ, భాషా సేవ చేస్తున్నటువంటి విదుషీమణి. ఆంధ్ర సోదరి సమాజాన్ని స్థాపించింది. ఆంధ్ర యువతీ మండలిగా అది రూపుదిద్దుకుంటుంది. అమ్మా, నీ హృదయాన్ని ఆవిష్కరించి ఈ సభలో తెలుగు భాష మధురిమను పంచు. సురవరం ప్రతాపరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి కవి సోదరులకు, సోదరీమణికి అందరికీ, అదేవిధంగా పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, ఇవాళ ఈ పత్రికా కార్యాలయంలో అందరం సమావేశమై ఉన్నాము. అయితే నాకు వారు ప్రతాపరెడ్డి గారు యొక్క కృషిని, పత్రికని గురించినటువంటి కృషిని గురించి 4 మాటలు చెప్పాలనిపించింది. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా మహిళల విద్యాభివృద్ధికి మార్గదర్శనం చేశారు. కేవలం గృహిణులుగానే కాకుండా, వంటింటికి మాత్రమే అంకితం కాకుండా, సామాజిక రంగంలో మహిళలు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని వారు గుర్తు చేశారు. మరి ఈ పత్రిక ద్వారా తెలుగువారిని చైతన్యం చేశారు. అదేవిధంగా ఆనాటి క్రూరమైనటువంటి రాచరిక వ్యవస్థకు ఈ పత్రిక ఆయుధమై నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు.
మరి వారు ఏం కోరుకున్నారంటే విద్యా విజ్ఞానాలు కలిగి సాంఘిక సాహిత్య రంగాల్లో వెలిగిపోతూ స్వాభిమానధనులైన స్త్రీలు ఈ స్వాతంత్ర దేశంలో భారతమాత కీర్తిని ఇనుమడింప చేయాలని వారు కాంక్షించారు. ఈ సందర్భంలో ఒకసారి వారు స్త్రీకి విద్య అవసరమా, స్త్రీకి విద్య ఎందుకు, స్త్రీలకు విద్య ఎందుకు అనేటటువంటి ఒక శీర్షికతో వారు స్త్రీలను రెచ్చగొట్టే విధంగా వారు వ్యాసాలు రాయటం జరిగింది. మా ఆంతర్యం అదే. అదే కాబట్టి అది నేను చూడగానే వినగానే నాకేమనిపించింది అంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే అందుకు సమాధానంగా స్పందించి అనేక వ్యాసాలు నేను పత్రికలో రాయటం జరిగింది. అందుకు సంబంధించి స్త్రీలకు విద్య ఎందుకు అవసరం లేదు, స్త్రీ విద్య ఒక కుటుంబాన్నే కాదు ఒక సమాజాన్ని వెలిగింపజేస్తుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో, కాబట్టి స్త్రీలందరూ కూడా విద్యావంతులు విజ్ఞానవంతులు కావాలి, ఈ దేశానికి ఈ సమాజానికి అభివృద్ధి కొరకు స్త్రీలందరూ కూడా ఎంతో ఉపయోగపడాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను స్త్రీలలో చైతన్యం తీసుకురావటం కోసం అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఈ విధంగా వారు స్త్రీ అభ్యుదయానికి అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా మహిళలు ఎదగాలని వారు స్త్రీలలో అభిమానం, దీక్ష, పట్టుదల అనే అగ్నిని రాజేశారు. వారు స్త్రీలలో దీక్ష, పట్టుదల, సమాజం కోసం మేము ఉపయోగపడాలి, మేము ముందుకు రావాలి, మేము పని చేయాలి, సమాజ సేవ మేము చేయాలి అనేటటువంటి ఒక దీక్షను వాళ్ళల్లో కల్పించడానికి అటువంటి అగ్నిని వాళ్ళల్లో రగిలించారు వారి యొక్క రచనలతో. కాబట్టి వారు ఏం కోరుకున్నారు ఒకసారి చూద్దాం. విమల విద్యాతత్వ విజ్ఞానమూర్తులై నెలతలు భువిలోన మెలగవలయు, వృత్తి విద్యలలోన కత్తి విద్యలలోన తెరవలు భువినారి తెరవలయు, సాంఘిక రంగాన సాహిత్య రంగాన స్త్రీ జనమ్ములు వెల్గి తీరవలయు, స్వాతంత్ర దేశాన స్వాభిమానము తోడ వనితలు నులునే వడకవలయు, తెలుగు రాష్ట్రము భరతాన తేజరిల్లి అమల కీర్తిని పొందగా అతివలిచట, సంఘ సంస్కార కార్యాలు జరుపవలయు, భారతీదేవి వెలుగ ప్రపంచమందు అంటూ స్త్రీల యొక్క అభ్యున్నతిని వారు ఈ విధంగా కోరుకున్నారు. ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నది స్త్రీమూర్తులే కదా. అందుకనే సాంఘిక రంగంలో కూడా స్త్రీలు అభ్యున్నతిని సాధించాలి. ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యావంతులవుతారు. అందుకనే మీ స్త్రీలు వారికి కావలసినటువంటి స్వేచ్ఛ గురించిన ఒక చిన్న వివాదాస్పదమైన వ్యాఖ్య మిమ్మల్ని కదిలించి అనేక గొప్పగా రచనలు మీ చేత చేయించింది. తెలంగాణలో కవులు ఉన్నారా అన్న మాటకు మేము ఉలికిపడి తెలంగాణ కవుల సంచికను వెలయించినట్లుగా మీరు స్త్రీ విద్య గురించి, వరకట్న సమస్యలను గురించి, వితంతు పునర్వివాహాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాశారమ్మా. అదేవిధంగా సంఘ సంస్కరణ రంగంలో దూసుకుపోతున్నటువంటి ఒక జాతీయ స్థాయి నేతగా ఎదుగుతున్నటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. అమ్మా, మీరు న్యాయవాదిగానే కాకుండా విదుషీమణిగా అనేక సభలలో అద్భుతమైన ప్రసంగాలు గావించి గాంధీ, నెహ్రూల మనస్సును కూడా చూరుకున్నవారు. గోల్కొండ పత్రికా కార్యాలయంలో సురవరం గారికి, మిగతా సాహితీ మిత్రులందరూ, పండితులు, సాహిత్యంలో ఆలోచిస్తే సంఘ సంస్కర్తగా నాకు కాస్త మీరు అన్నట్టుగా దూసుకు వెళ్తున్నానా, ఏదో కార్యం చేస్తున్నానో తెలియదు, కానీ సాహిత్యంలో మీతో సరితూగను. అయినప్పటికీ
ఈ చేసేటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాలు నలుగురికి తెలియాలన్న ఉద్దేశంగా మా తమ్ముడు నారాయణరావు చెప్పిన సలహా మేరకు నేను ఆంధ్ర యువతి అనేటువంటి పత్రికనైతే ప్రారంభించాను. అందులో సంపాదకీయాలు రాశాను. ఎప్పటికప్పుడు అందులో జరుగుతున్న వాటి గురించి చిన్న చిన్న పుస్తకాలు రాసుకున్నాను. ఇంకా సాహిత్యం అంటారా, చిన్నప్పుడు ఏదో మన సత్యాగ్రహం చేస్తున్నప్పుడు ఉప్పు సత్యాగ్రహానికి గాంధీ గారేమో స్త్రీలు అందుకు అర్హులు కాదు అన్నారు, ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు అని. నేను బలవంతాన కొట్లాడి ఉత్తరం రాయించుకొని మరీ వెళ్ళాను. ఆ తర్వాత అనుమతి తెచ్చుకొని నేను వెళ్ళినప్పుడు అక్కడున్న వారిని ప్రేరేపించడానికి మాత్రం రండి, స్త్రీ పురుష భేదం లేకుండా రెండోయ్ రండి రారెండోయ్, ఉప్పును వండగవా ఉప్పనోల కదిలి రెండోయ్ అంటూ చిన్న చిన్న పదాలు ఆ మద్రాసు నగరంలో రాసుకున్నాను. అంతకు మించి నాకు సాహిత్యంలో లేదు. కానీ ఏదో రకంగా ఇంతమంది సాహితీ మిత్రులతో ఈరోజు కలిసినందుకు తర్వాతి కాలంలో ఆంధ్రంలో కాకపోయినా ఆంగ్లంలో ఏమైనా రాసే సూచనలు ఉన్నాయేమో మీలాంటి పెద్దవాళ్ళ మూలంగా. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను, ఎవరో మహానుభావుడు చెప్పినటువంటిదే. నాకు అది బాగా అది అలాగా నా జీవితమేమో అనిపిస్తుంది. ఇది నా దేశం, వీరు నా సోదరులు, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చందుదు చిత్సంగతి, ఈ ధరాజలములోన దొర్లాడి ఈ గాలులను హృదయాశావధి నిలిపి ఈ తల్లి నర్చింతు పరాదేవిగా అంటూ ఆ తల్లి భరతమాత ఎప్పుడు స్వేచ్ఛాభారతిగా మారుతుందా అని ఆశపడుతున్నటువంటి దాన్ని. అందుకే ఏ తల్లైనా సరే నిండుగా ఈ దేశము అభ్యున్నతిలో ఉండాలి అంటే ప్రతి తల్లి కూడా విద్యావంతురాలు కావాలి, ప్రతి స్త్రీమూర్తి కూడా ఉన్నతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే నా ఈ సంఘ సంస్కరణలో ఇటు విద్య అటు వైద్యం ఉండాలి అన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి దాన్ని. ఇదండి. అద్భుతం అమ్మా. ఇది నా దేశము, ఎంత మంచి పద్యం చెప్పారమ్మా. మీరు సోదరుల్ నాకిందే ఇహంబున్ పరంబు, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చందుదు చిత్సంగతి, ఈ ధరారజములో దొర్లాడి ఈ గాలులన్ హృదయాసావధి నిల్పి ఈ జనని నర్చింతున్ పరాదేవిగా అన్న మీ భావన ఇది సమస్త భారత జాతి హృదయాన్ని కూడా కదిలించేటువంటి గొప్ప భావన. ఇక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి కవి పండితులంతా కూడా మీ రచనలను ఏ విధంగా ఈ జాతికి అందించి మీ రచనలలో ఉన్నటువంటి మేలు సారాన్ని అంత కడివెడు పాలపై ఒకంత మీగడ పేరినట్లుగా ఒక పద్యమో ఒక మాటనో ఒక చమత్కారము ఈ ఆవృత్తంలో వినిపించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా విశ్వనాథ వారు. అవి స్వాతంత్ర్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. నేను ఈ జాతికి ఆదర్శ పురుషుడైన ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని 1932లో శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్య రచనకు పూనుకొన్నాను. బాలకాండ పూర్తి అయింది. అందులో వాల్మీకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు వచ్చాడు. రాముణ్ణి తనతో తీసుకొని వెళ్ళాలనుకున్నాడు యజ్ఞ సంరక్షణార్థం. అయితే మూల రామాయణంలో దశరథుడి పుత్రప్రేమ అంతగా చూపించలేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచీమే తపసస్థిత అని వాల్మీకి రామాయణంలో ఉంది. అయితే నేను దశరథుడి యొక్క పుత్రప్రేమను చూపిస్తూ తామమకారమే జనుము తక్కిన ముగ్గురు కెత్తువాడు కెత్తోముని
వాని విడి ఓర్వగజాలను కోసలేంద్ర కన్యామణి ఓర్వదు ఎవ్వరెటులైనను కైకయు ఓర్వజాలదా రాముడు లేని నాదు గృహరాజియు చీకటి కోణముల్ముని తామమకారమేయనుము తక్కిన ముగ్గురుకెత్తు వాడుకెత్తో ముని నాకు వాని విడి ఓర్వగజాలను కోసలేంద్ర కన్యామడి ఓర్వదు ఎవ్వరెటులైనను కైకయు ఓర్వజాలదు ఆ రాముడు లేని నాదు గృహరాజియు చీకటి కోణముల్ముని. అందుకనే విశ్వనాథ నా రాముడు అన్నాడు. విశ్వనాథ ఉపాసించిన రాముడు, ఈ జాతికి అందించిన రాముడు, ధర్మస్వరూపుణ్ణి లోకానికి ఎలా పరిచయం చేయాలో విశ్వనాథ ఎరిగినంత గొప్పగా మరెవరు లేదు. వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకొని అభినవ వాల్మీకిగా మా విశ్వనాథ నిలబడ్డారు. రాయపురుల వారు. విశ్వనాథుల వారు పద్యం పాడిన విన్న తర్వాత ఆ మత్తులో ఉండి ఆ రాముణ్ణి తలుచుకుంటూ నా లలితోపాసన చేసుకుంటూ ఉన్నాను. సురవరం వారు అందరికీ తెలిసిందే, అందరూ పాడుకుంటున్నటువంటివే. ఇప్పటికే జనజీవితాల్లోని నేను ఎప్పుడో మొన్న తెలంగాణ పల్లెల్లోకి ఏదో విద్యా వ్యవస్థ కోసం వెళ్ళినప్పుడు వినిపిస్తున్నటువంటివి మాకు. ఏ దేశమేగినా ఎందుకాలినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, అది వారు చెప్తున్నటువంటి మాట. ఏ దేశమేగినా ఉయ్యాలో ఎందు కాలిడిన ఉయ్యాలో అనుకుంటూ ఉయ్యాల పాటలుగా కూడా పాటలు పాడుతున్నటువంటి స్థితి. శ్రీలు పంగిన జీవగడ్డై బాలుపారిన భాగ్యశీవై వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడరతమ్మున అని చెప్తున్నటువంటి మాటలు కూడా ఈ సమాజంలోకి ఇవ్వగలిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను సురవరం వారు. నాగార్జునాద్రికంఠముల గండూషించ పలు భాష్యబంధమై తెలుగు శిక్ష. నాగార్జునాద్రికంఠముల గండూషించ పలు భాష్యబంధమై తెలుగు శిక్ష. ప్రకృతాశ్రమ వాటికారవమ్ముల నేలే తీయ మామిడియంటు తెలుగు కవిత. బౌద్ధ ధర్మ రహస్య భావముల్ పరమ తాత్విక దృష్టి విడదీసే తెలుగు ప్రతిభ. కొండ కొనలలోన కోమల లావణ్యమలరార చిత్రించే తెలుగు కుంచె. గంగ తల నుండి కావేటి కాళ్ళదాకా వెలిగే దిగ్మోహనముగా తెలుగు టీవీ. తమ్ముడా మాయనిత్తువే తల్లివన్నే, చిల్లెలా చిన్న బుత్తువే తల్లి చిన్నే. ఈరోజే రాసుకొని వచ్చాను మీకోసం, ఇటు వస్తున్నానని చెప్పేసి. మామిడి కొమ్మపైన గల మంత్రపరాయణుడైన, మామిడి కొమ్మపైన గల మంత్రపరాయణుడైన కోకిల స్వామికి మొక్కి నేనభినవ స్వరకల్పనకుద్యమించి తిన్. కోమల గోస్తనీ రుచులకు కదళీ ఫలపాక సిద్ధికిన్. తేనెల తేరుమా తెనుగులేత మొదళ్ళు వెలార్చు వేడుకన్. ఈ ప్రాంతం లోపల లోకమంతా కూడా తెలుగును బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం మా విశ్వవిద్యాలయాల్లో దానికి అవకాశమే లేదు స్వామి. ఆ ప్రయత్నంలో ఉన్నాం. తెలుగును విస్తరించడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఇప్పటికీ వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నందుకు సంతోషం. అందరికీ నమస్కారం. రమ్యాక్షర క్షోణి వైపు నడిపించమని ఆ తల్లిని ప్రార్థించారు గనుక వారు పూర్వాశ్రమంలో అవధాని. ఆయన ఇప్పుడు పత్ర సహితంగా వచ్చి పద్యాన్ని ఆసు కవిత సన్యాసం ఇప్పింపవే అని అమ్మను కోరుకున్నవారు జాషువా మహాకవీంద్ర మీరు. ప్రతాపరెడ్డి గారు, ఇవాళ సమాజంలో నా మీద ఇంకో ఆరోపణ కూడా ఉన్నది. జాషువా క్రైస్తవుడు, ఆయన క్రీస్తు చరిత్ర రాసినాడు,
హిందూ ధర్మం పట్ల ఆయనకు ఏదో వ్యతిరేకత ఉన్నట్టున్నది అనే భావన ఉంది. కానీ అది తప్పు అని నేను నిరూపించదలుచుకున్నా. మీ దర్బార్లో మీరు పత్రికాధిపతి కాబట్టి వాళ్ళు అనడానికి కారణం ఏమిటి? గబ్బిలంలో ఉన్న నా పద్యం ఒకటి. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయింత్రుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేదిని. శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేదిని. మా యువకవి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారు చక్కగా వారు రాసినటువంటి వాటిని బాగా ధారణ చేసి వారి సభలలో వారే చెబుతుంటారు. కానీ మాకేమో మేము రాసినటువంటి ఎప్పుడో మర్చిపోతుంటుంటాం అప్పుడప్పుడు. శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేదిని. 33 కోట్ల దేవతలెగవడ్డ దేశమున భాగ్యవిహీను లక్షుత్తులారునే. ఈ పద్యం నేను పెళ్ళిళ్ళు చేయటానికి వ్యతిరేకంగా చెప్పినటువంటి పద్యం కాదు. మానవతా దృష్టితో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలకు అన్నం పెట్టండి అని మానవత్వాన్ని బోధిస్తూ చెప్పిన పద్యం. భారతీయ సంస్కృతిని గురించి నా ఖండకావ్యాల్లో చూడండి, తెలుస్తుంది. ఘన వివేకానందముని అమెరిక సీమ సన్నుతింపగ జయస్తంభమెత్తే. అరుణాచలము మీద అరుణ తేజశాలి రమణర్షి శత్రుషట్కమునంచే. నాకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే ఈ పద్యం చెప్తానా? అరవిందముని నిరంతర సమాధి నిల్చి లోకత్రయంబు వశీకరించే. 3 కాలుల దొడ్డ ముసలి కోమటి శెట్టి స్వేచ్ఛావికుంఠంబు బేరమాడే. 4 ఖండములకు నవనవోజ్వలములవు 4 ఖండములకు నవనవోజ్వలములవు భక్తి. 4 ఖండములకు నవనవోజ్వలములవు. తర్వాత ఏదో మర్చిపోయా. ఘనత నాచికొన్న ఖండంబు మనదన పౌరుషంబు మనది ప్రజ్ఞ మనది అని భారతీయ సంస్కృతిని గురించి నేను నా ఖండకావ్యాల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి జాషువా అనగానే దళిత కవి అని కానీ లేదా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి కవి అని కానీ అనుకోకుండా దయచేసి జాతీయ కవి అని అనుకోవలసిందిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాషువా కవీంద్ర, విశ్వ నరుడవీవు నీకు తిరుగులేదు అని ఈ సభ గుర్తించింది కనుకనే ఈ సభలోకి మీకు ఆహ్వానం పలికాం. ఆ భావమే అవసరం లేదు, మీ రచనలే మీ హృదయాన్ని చాటి చెప్పినాయి. అలాగే బాపిరాజు గారు. రెండవసారి కూడా నాతో పలికించినందుకు నేను ధన్యుడిని అవుతున్నాను. ఎందుకంటే మా సురవరం గారు కూడా మారు పేర్లతో ఎన్నో వ్యాసాలు రాశారు వాళ్ళు పేపర్లలో. కాబట్టి మాకు కూడా ఏది చెప్పకుండా వ్యతిరేకంగా చెప్పడం అలవాటు. అందుకే నేను గోదావరి అనేటువంటి ఒక గేయం రాశాను. ఆ గోదావరి గేయంలో ఇవాళ మన దగ్గర జరుగుతున్నటువంటి నిజాం యొక్క వ్యతిరేక పోరాటం ఎలా ఉందో గోదావరి మాధ్యమంగా నేను చెప్పదలిచాను. అందులో అది మీకు విన్నవించుకుంటున్నాను. ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. కొండల్లు ఉరికింది కొండల్లు ఉరికింది కోనల్లు నిండింది ఆకాశ గంగతో హస్తాలు కలిపింది. ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. కొంతమంది అడవుల్లోంచి ప్రయత్నం చేస్తున్నారు. అడవి చెట్లన్నీని జడలోన తురిమింది అడవి చెట్లన్నీని జడలోన ఉరిమింది. ఊళ్ళు దండలు దాల్చి మెళ్ళోన దాల్చింది. ఉప్పొంగిపోయింది
గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. వడులలో గర్వాన నడలలో సుడులలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది, ఉప్పొంగిపోయింది గోదావరి. శంఖాలు పూరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంఖాలు పూరించి కిన్నెర్లు మీటించి శంకరాభరణ రాగాలాపకంటి అయి ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి అంటూ మా పత్రికలో రాశాను. మిత్రులందరికీ కూడా వినిపించాను. ధన్యవాదాలు. ఈ గోదావరి అది ఒక రాగచరి. మా బాసర సరస్వతి పాదాలు కడిగి కాళేశ్వరంలో నాట్యాలు చేసి భద్రాద్రి రామయ్య పద సన్నిధిలో ప్రవహించి అక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఉప్పొంగిపోయింది గోదావరి తాను. ఆ గోదావరిని ఇంత అద్భుతంగా కీర్తించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాకవి దాశరథి. ప్రతాపరెడ్డి గారు, అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం నా కవితా సృజన అంతా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్నది. ఇటీవల నేను రచించిన కొన్ని పద్యాలను వినిపిస్తాను. ముందుగా, తరతరాల బూజు మా నిజాము రాజు అన్న భావనతో ఆ నిజాంను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ చెప్పిన పద్యం. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగలను త్రెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అటువంటి తెలంగాణ నిజాం రాజుకు చెందింది కాదు. ఈరోజు రైతాంగ పోరాటం జరుగుతోంది. ఆ పోరాటం సలుపుతున్న రైతుదే తెలంగాణము అని నొక్కి వక్కాణిస్తూ ఒక పద్యం చెప్పాను. ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములన్ సృజించి ఎముకల్ నుసిచేసి పొలాల దున్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము, రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. ఈ పోరాటం ఇంతటితో ఆగకుండా ఇంకా కొనసాగి ఏనాటికైనా ఆ నిజాం రాజుకు గోరీ కట్టాలని నాలోని ఉద్యమ కవి ఆకాంక్షిస్తున్నాడు. అద్భుతం, అద్భుతం. ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అని మీరు ఈ అన్నమాట నిజాంకు చేరినట్టుగా ఉంది. అందుకనే ఇందూరు చెరసాల్లో మిమ్మల్ని నిర్బంధించి చేసినటువంటి సన్మానాలు కూడా ఇన్ని అన్ని కాదు. నిజమే, రైతుదే తెలంగాణమని మీరు చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. ఈ మాటనే ఒక ఉద్యమ స్ఫూర్తి మంత్రంగా భవిష్యత్ తరాలు స్వీకరిస్తాయేమో. వానమామలయ్య వారు, అభినవ పోతన మీరు రచించిన పోతన చరిత్రలోని ఒక పద్యాన్ని వినిపిస్తారా? పోతన పేరు చెబితేనే ఒళ్ళు జలధరిస్తుంది. పోతన రాసినటువంటి భాగవతం చదువుతూ ఉంటే మొత్తం మేనంతా కూడా పులకరించిపోతుంది. అది నాకెందుకో భాగ్యవశాత్తు ఆ పోతన యొక్క జీవిత చరిత్రను నేను తెలుసుకోవడము, చదవడము జరిగింది. ఈ సందర్భంలో చిన్నప్పుడు పోతన లక్కమాంబ గారి వెంట నాటకానికి వెళ్ళారు. ఆ నాటకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నటన అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు పోతన గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల్లోనే ఆయన యొక్క దైవతత్వము, జీవిత సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాడు. ఆ లక్కమాంబ చెప్పిన సమాధానాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. వాటిలో ఒకటి ప్రధాన తత్వానికి సంబంధించినటువంటి యొక్క పద్యాన్ని
మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను పెద్దల ముందు. వచ్చుచు పోవుచుండే నటవర్గములో కదేలయన్నచో. వచ్చుచు పోవుచుండే నటవర్గములోని కదేలయన్నచో. చచ్చుచు పుట్టుచుండే నటన్న వారెచ్చటికి ఓదురన ఎవ్వడు వారికి వేషమిచ్చుచున్ పుచ్చునో. ఎవ్వడు వారికి వేషమిచ్చుచున్ పుచ్చునో. అట్టి సూత్రధరుపంతకు జేరుదురంచు పల్కెనే. అద్భుతమైన ఘట్టం ఇది. పోతన భాగవతానికి అప్పుడే బీజం వేసిందేమో అన్నట్టుగా ఈ తత్వం కనబడుతోంది. జీవితం అంతా కూడా ఒక నాటకం అనేటువంటి విషయాన్ని, ఈ భూస్థలం అంతా కూడా ఒక రంగస్థలం అనేటువంటి విషయాన్ని మరి చాలా చక్కగా అది నాకు అనిపించింది. ఇది ఈ పద్యాన్ని మీ ముందు ఉంచాను నేను. పోతనలో ఉన్న జిజ్ఞాసను తెలుసుకొని తల్లి లక్కమాంబ ఆ పోతనలో రేగినటువంటి ఆలోచనలను ఆమె సక్రమ పథంలోకి మళ్లించినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం ఇది. ఎందుకంటే ఈ లోకమే ఒక నాటకరంగం, జీవితమే నాటకరంగం. ఆ నాటకాన్ని చూస్తూ ఉన్న సమయంలో పోతన అడుగుతున్నాడు, ఈ పాత్రలు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి వస్తున్నాయంటే ఎవరు వారికి వేషమిచ్చి నడిపిస్తున్నాడో ఆ సూత్రధారి దగ్గరికే వెళుతున్నారని. ఆ సూత్రధారిని గురించిన పరిచయం చిన్ననాట చేసినందువల్లనే ఆయనలో భక్తి భావ బీజాలు నాటుకున్నాయని భంగ్యంతరంగా చెప్పిన అద్భుత కల్పన వానమామలయ్య వారు, అమ్మ సీతాకుమారి గారు. నేను పద్యాలు రాయలేదు, కానీ ఎవరో రాసినవి నాకు నచ్చినటువంటి మన సంస్కృతి మన చరిత్రకు సంబంధించినటువంటి పద్యాలు నేను వినిపించదలుచుకున్నాను. మనం గత చరిత్రలోకి తొంగి చూసినట్టయితే అనేక విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. సీతా, సావిత్రి, అనసూయ వంటి సాధ్వీమణులు, కైకమ్మ, సత్యభామ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితలు, వీరమాతలు ఎందరో వెలిసినటువంటి దేశం మనది. మరి భవ్యమైన దివ్యమైన చరిత్ర కలిగినటువంటిది మన భారతదేశం. ఈ దేశకీర్తిని చాటుతూ పూర్వ వైభవానికి ప్రతీకలుగా నిదర్శనాలుగా నిలిచి ఉన్న చారిత్రక స్థలాలు, గుళ్ళు, గోపురాలు, శిథిలాలు, శిల్పాలు ఎన్నెన్నో నేటికి మనకు దర్శనమిస్తున్నాయి. మనం అక్కడ తిరుగాడుతున్నప్పుడు అవి ఈ జాతి చరిత్రను, సంస్కృతిని అద్దం పట్టి చూపుతుంటాయి. ఆ అపురూప కళాఖండాలు వీరనారి రుద్రమను గురించి ఇలా పలుకుతున్నట్లు అనిపిస్తుంది. అదేమిటో ఓ కవిగారి మాటల్లో చెప్పిన విషయాన్ని విందాం. ఓరుగంటిని నాడు ఓరకంటను చూడ ఒకడే నిలేడన నొప్పురీతి మేరు గంభీరమై మేటి రాజులు గొల్వ మెప్పుగా సామ్రాజ్యమేలినావు లేరులేని సాటి లేరనన్ చరితలో లిఖింపగా శక్తి లీల నొప్పి వైరుల గుండెలన్ వీరసింహికవౌచు వెలది రుద్రమనీవు వెల్గినావు కాకతీరాజ్యరమ దివ్య కళలు విరిసి వసుధనేలంగని ప్రాభవమ్ము మెరిసి రాణి రుద్రమ్మ మాకు రుద్రాణి అనగా వాణి వినిపించ శిల్పాల రాణలోన. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? నేటి రేపటి తరాలు ఈ దేశం కోసం, ఈ ధర్మ రక్షణం కోసం, ఈ జాతి నిర్మాణం కోసం ఏం చేయాలన్నప్పుడు
మనలో మెదిలేటటువంటి ఆలోచన ఎవరో కవి చెప్పినటువంటిది ఒక్కటి. నా సనాతన ధర్మ నవ్య కాంతుల వెల్గు జగమంత ప్రసరించి శాంతి వెలయ, నా మతం మది సర్వసామరస్యముగాగ అఖిల మార్యావర్తమవనిగాగా, శ్రీ శివాజీ శౌర్యమే సింహ స్వప్నమై ఆసురీ కృత్యాల నడచివేయ, జీజియా మాతయే జీవనాదర్శమై మాతృభూమియ వీర మాతగాగా, ప్రబలి ప్రతి గుండెలో దేశభక్తి పొంగ సంఘశక్తి అయి కలసి జాతి నడువ, విజయకేతనం మెత్తి ఈ విశ్వమందు వరలు ఈ భూమిలో పూర్వ వైభవము. ఈ భూమిలో పూర్వ వైభవం వరలాలని మీ ఆకాంక్ష నిజంగా అది నెరవేరాలని కోరుతున్నాను. అమ్మా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఇంతమంది కవులు వారు రచించినవి, వారు అవసరానుకూలంగా చెప్పినవన్నీ చెప్పారు. నేను ఎంతసేపు ఈ సాహిత్యం కంటే సమాజ నిర్మాణం కోసం పాటుపడేదాన్ని. అందుకే అసలు ఆంగ్ల విద్య అంటే ఇష్టం లేక భారతదేశ స్వాతంత్రం కోసం చూస్తున్నటువంటి దాంట్లో చిన్నప్పుడే గాంధీ నెహ్రూలు అతి సన్నిహితులు అయ్యారు అంటే నేను ఈ ఉద్యమాల్లో ఉండడం వల్లే. ఏదేమన్నా సరే లిటిల్ లేడీ బృందావనము అనేటువంటి ఒక చిన్న సంస్థను ఆ రోజు నేను మద్రాసులో ఎందుకు పెట్టుకున్నాను అంటే, తర్వాతి కాలంలో పరిణతి చెందినటువంటి ఆంధ్ర మహాసభ ఏదైతే ఉందో దాంట్లో ఆ గొడుగు నీడన ఒక శిశువాటిక, ఒక హై స్కూలు, ఒక కాలేజీ, ఒక బిఎడ్, ఒక నర్సింగ్, ఇలాంటివి అనేకం పరిడవెళ్ళి అన్ని రకాలుగా లక్షలాది మంది స్త్రీమూర్తులందరూ పుట్టిన నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితి వరకు ఎదగడం కోసం కావలసిన వాటిలో నేను పెట్టిన పెట్టుబడి 0. నా పట్టుదలే పెట్టుబడిగా నా సహనం, ఓర్పు, పట్టుదల వీటన్నింటినీ గట్టిగా పట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈరోజు అలా తెలియకుండానే రాజకీయంలోకి వెళ్ళాను. అందరూ కూడా నన్ను క్రిమినల్ లాయర్ అనేటువంటిది అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. క్రిమినల్ లాయర్గా నేను లా చదివిన తర్వాత, ఎందుకంటే 5లో మానేసిన నేను తర్వాతి కాలంలో బనారస్ యూనివర్సిటీ దగ్గర మెట్రికులేషను, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుండి బిఏ, ఆ తర్వాత ఎల్ఎల్బి చేశాను. నేను క్రిమినల్ లాయర్గా ఎందుకు వెళ్ళాను అంటే దాని వెనకాతలు ఉన్నటువంటిది 3 సార్లు జైలుకు వెళ్ళినప్పుడు స్త్రీలు వాళ్ళకి ఆ జైల్లో కలిగేటువంటి కష్టాలు మరి ఎవరికి చెప్పుకోవాలంటే ఒక స్త్రీమూర్తి ఉండాలి కదా. అందుకే నేను ప్రత్యేకించి క్రిమినల్ లాయర్గా నేను ఆ ప్రాక్టీస్ కూడా చేశాను. సరే, తర్వాత చాలా రకాలైనటువంటివి జరుగుతూనే ఉన్నాయి, మీ అందరికీ తెలిసినటువంటిదే. ఏమంటే మీరంతా పత్రికల వాళ్ళు కాబట్టి పత్రికల్లో మీరు ఏదో ఒక విషయం రాస్తూ ఉంటే ఇలా నన్ను మాట్లాడిపించినప్పుడు 10 మందికి కొంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడమే కానీ సాహితీమూర్తుల ముందు కూర్చునేంత స్థాయి అయితే లేదని చెప్పుకుంటాను. అమ్మా, మీ పోరాటం అది అసామాన్యమైనది. ఇవాళ దేశంలో ఉన్న యువతులకందరికీ కూడా ఆదర్శమూర్తి మీరే కాదు, ఇక్కడున్న సాహితీమూర్తులంతా. కేవలం సాహిత్యం అది ఉపదేశానికి మాత్రమే కాదు, అది సంఘ సంస్కరణకు, సామాజిక చేతనకు పనికి రావాలని, అలాగే దుర్మార్గమైన పాలన తొలగి సన్మార్గమైనటువంటి ప్రభుత నెలకొల్లాలని, దేశంలో శాంతి సుస్థిరతలు నెలకొల్పబడాలని ఇటువంటి ఆశయాలతో కవిత్వం రాసిన వారు. సంఘ సంస్కరణ పరులైనటువంటి ఇంతమంది కవులు, సాహితీవేత్తలు ఇక్కడ మా దర్బారుకు వచ్చి కూర్చొని ముచ్చటించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇష్టాగోష్ఠిని ఎంతసేపైనా కొనసాగించవచ్చు, కానీ కాలానికి ఒక పరిమితి ఉంది కనుక, అలాగే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళవలసిన మిత్రులకు రైలు సమయం ఆసన్నమైంది కనుక వారు వచ్చిన సందర్భంలోనే చెప్పారు నాకు ట్రైన్ టైం అవుతుంది, సురవరం వారికి కాస్త చెప్పండి అని చెప్పారు. అందువల్ల ఈ సమావేశాన్ని ముగిద్దాం. సమాజానికి సక్రమ మార్గదర్శనం చేసేటువంటి కవిత్వం రావాలి. అటువంటి కవిత్వాన్ని ఇంతమంది పెద్దలు రాస్తూ ఉన్నారు. మేము కూడా మా పత్రికలో కళ్ళు తాగడం వల్ల
ఎన్ని అనర్థాలున్నాయో చెబుతూ కళ్ళు తాగడం అన్నది ఒక దురాచారంగా ఉండి అది లోకాన్ని ఎట్లా పీడిస్తుందో చెబుతూ చెప్పిన ఒక్క పద్యంతో ఈ సమావేశాన్ని ముగిస్తాం. ధనమా వ్యయమైపోవును, ధనమా వ్యయమైపోవును, మనమా చురుకు ధనము తగ్గు, చురుకు ధనము మానును, యశమా దినదినము క్షీణించును, తనువా చెడిపోవు కళ్ళు త్రాగుట చేతన్ అని ఆనాడు ఒక ఈ అస్పృశ్యత నివారణతో పాటుగా దేశీయులలో ఉన్నటువంటి ఈ మద్యపానం లాంటి వ్యసనాలను దూరం చేయడానికి మేము పూనుకున్నాం. ఇలా సమాజాన్ని ఉద్ధరించేటువంటి కవిత్వం ద్వారా సామాజిక చేతన తీసుకురావాలని ఈ సభ ద్వారా దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తూ ఈ సమావేశాన్ని ప్రస్తుతానికి విరమిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సమాజానికి సన్మార్గదర్శనం చేసేటటువంటి కవిత్వం రావాలని తపించినటువంటి నాటి కవివరేణ్యుల యొక్క కృషిని త్యాగాలను మనందరికీ ఒకసారి స్మృతి